తీర్చి మనసు చివుకుమనుగా యాందు మాన్పి సిల్వపడ్డ యేసు క్రీస్తే నాకింత మరణంబులో నాకు చిరజీవమేవారు మరణంబునాకై మరణమేవారు విరివిలేని మహిమసేనను ధరణిలోండగా నన్ను చింతను స్థిరముగా స్థాపించునెవరు సిల్వపడ్డ యేసు క్రీస్తే నాకింత నన్ను రక్షింప మరణము కొయ్యు సమాధి నిన్నటికి నీ గెలిచి యున్న ప్రభునందు నున్న విశ్వాసం నాకు నుసవముగనుగా చేయును చెన్నుగునా ప్రభునికెవరు సిల్వపడ్డ యేసు క్రీస్తే నాకింత మరణాత మన సమయం అవుతుంది కనుక లేచి నిలవబడినట్లయితే వాక్యాన్ని చదువుకొని మరి తర్వాతి కార్యక్రమంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం నుంచి 103వ కీర్తనను ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంలో తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాను. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును.
నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నిధించుడి. అందరం చదువుదాం. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మరి ముఖ్యమైన భాగంలోనికి వెళ్ళే ముందు మరి ఈరోజు మనం ఇక్కడ కూడుకొని ఉన్న మరి ప్రత్యేకమైనటువంటి దాని కొరకే మరి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా జయంతి గారిని ఆహ్వానిస్తున్నాను. ఆవిడ గురించి మీరే చెప్పాలి. అందరికీ మన్నాతండి. మీరు అందరూ వచ్చినందుకు చాలా మనస్ఫూర్తిగా మీరు నిండు మన్నాతలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మరి ఈరోజు నా భార్య పుట్టినరోజు. మరి దేవుడు ఎంతగానో మరి మీ ముందు ఇలా ఉందంటే అసలు సజీవ లెక్కలో ఉండబోదును. మరి కరోనాలోనే తనకి కిడ్నీలు అయిపోయాయన్నప్పుడు మాకు తెలిసింది. మరి దేవుడు డయాలసిస్ కరోనా కూడా వచ్చింది తనకి. మరి డయాలసిస్ లేని వాళ్ళే ఎన్నో మంది చనిపోయారు. కానీ దేవుడు ఎంతగానో కరోనా నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ డయాలసిస్తో 2 సంవత్సరాలు చాలా బాధపడ్డది. మరి తన చనిపోవాలనుకుంది, అంతలా బాధలు పడ్డది. మరి దేవుడు తనని స్వస్థపరిచి మొత్తానికి వాళ్ళ తల్లి గారు కిడ్నీలు ఇచ్చారు. మరి ఆపరేషన్ ద్వారా దేవుడు స్వస్థపరిచి ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయ్యాయి. 4వ సంవత్సరం దగ్గరికి వస్తున్నాం. మరి దేవుడు తన్ని సజీవ లెక్కలో ఉంచి దేవుడి సేవ కోసమే మరి తన్ని మీ అందరి ముందు తన ఉన్నది. ముఖ్యంగా ఇంకా నేను చెప్పాలంటే మరి దేవుడి కోసం అయితే నాకు బాగా తెలుసు, కానీ దేవుడిలో ఎలాగా జీవించాలో తను చూసే నేను నేర్చుకున్నాను. ఇంకా మరి నేను తెలుగు కూడా బాగా ముందు అంత మాట్లాడేవాడిని కాదు. చదవడం కానీ అవన్నీ ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడడం అవన్నీ వచ్చు, తెలుగులో రాదు. నా భార్య నాకు ట్రైనింగ్ ఇచ్చి ఈ సంవత్సరం అంతా మరి నన్ను సహాయ కాపర్ చేసినప్పుడు దగ్గర నుంచి నా భార్య నాకు ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అంతా నన్ను నడిపించింది. మరి ఈ సంవత్సరం అంతా ఇలా ఉన్నానంటే మీ ముందు ప్రతి కార్యక్రమంలోని పాల్గొంటానంటే తన నాకు చాలా సపోర్ట్గా ఉంది. మరి తనని ఇంకా దేవుడు ఆస్వాదించి మా ఇద్దరిని మరి ఇంకా దేవుడి సేవలో బహుగా వాడేలాగా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. యెహోవా నీకు చేసిన మరువకు, నీవు చేసిన పాతకములను మన్నించు ప్రభు, ఏమియును లేకుండా చేయును. దేవ సంస్తుతి చేయవే మనసా. అదే రీతిగా సహాయ కాపర్ గారు అయినటువంటి కృష్ణప్పర్ గారిని కూడా వచ్చి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ మన్నాతండి. మా ఆహ్వానం మన్నించి మీ అందరూ వచ్చిన దాన్ని బట్టి మీ అందరికి కూడా కృతజ్ఞత వందనాలు. అందరికీ మన్నత్తు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేడు దినానికి మా వివాహం అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. మాకు 3 సంవత్సరాలు బాగున్నాడు.
ఈరోజు వివాహం గురించి మేము సిద్ధపడాలి, ఏదైనా మేము చేసుకోవాలని మేము నిన్న నుంచి ఆలోచిస్తుండగా నిన్న మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. నువ్వు ఎక్కడ ఉన్నావో ఇంటికి వచ్చి త్వరగా. ఇంటికి వచ్చి నేను డ్యూటీలో ఉన్నాను, డ్యూటీ ఒకటి ఎలాగో వస్తాం, ఏ ఆటలు ఉంటాయి కదా. ఎలా ఏంటంటే ఏం లేదు, బాబు కన్నుకి గోరు తగిలి కొంచెం స్క్రాచ్ అయ్యింది. దాన్ని బట్టి అసలు ఎనర్జీ మూడ్లో లేవు మేము. యాక్చువల్లీ చెప్పాలంటే ఏదేమైనా హాస్పిటల్ తీసుకెళ్ళగానే వాళ్ళు ఏం కాలేదు బాబుకి, జస్ట్ స్క్రాచ్ పడింది అంతే, మీరు మెడిసిన్ వాడితే అయిపోతుందని చెప్పారు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించాం. ఈ టైం వరకు నిన్న హాస్పిటల్లో ఉన్నాం. ఏదేమైనా దేవుని చిత్తము. ముఖ్యంగా మా బాంధవ్యంలో దేవుడు ఎంతో కృప చూపించి వివాహం అయిన మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన తన కోవిడ్లో మమ్మల్ని భద్రపరిచి ఎప్పుడైతే పరిచయ విషయంలో ముందడుగు వేసానో నా జీవితంలో జరిగిన గొప్ప కార్యము ఘనమైన వివాహం జరిగించారు. నేను అన్ని ఊర్లు తిరగలేదని పిల్లల కోసం మా నాన్నగారే ఫోన్ ద్వారా చేసి చూశారు. వెళ్ళిన అభిషేకం అయిపోయినంటే మళ్ళీ ఇంటికి వెళ్ళంటే మొదటిసారి వెళ్ళగానే వివాహం కుదిరింది. ఏదైనా నీ చిత్తమే. అప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా లేవు. అసలు నేనైతే ఇంటి దగ్గర చెప్పాను, పరిస్థితులు అనుకూలంగా లేవు, పరిస్థితులన్నీ బాగున్న తర్వాత వివాహం చేసుకున్నాం, ప్రస్తుతానికి వివాహం చేసేయండి అని చెప్పాను నాన్నగారితో. లేదు నీ పని, నీకు అసలు ఏమో ఆలోచించుకో, నువ్వు అలా సైలెంట్గా ఉండు, నీ ఆ పనులన్నీ దేవుడు చూసుకుంటాడని మా నాన్నగారు చెప్పారు. నేను ఒకటి అనుకున్నాను, ప్రభా ఇన్ని అనుకూలమైన పరిస్థితులు ఒక రీతిగా చూస్తే కుటుంబం ఏమో మాకు సహకరించలేదు, ఎవరు కూడా అనుకూలం లేదు. ఈవెన్ మా చిన్నదాని నుంచి ఉన్న నా పాస్టర్ గారే నాకు కూడా అనుకూలంగా లేరు. అయినా సరే ఏదేమైనా సరే ఇది నీ చిత్తము, ఇది నీ కార్యము, ఇది నీ చిత్తం అయితే జరిగించు, లేకపోతే నేను ఎలా వచ్చాను అలాగే నేను అభిషేకం అయిపోతున్నాను, అలాగే వెళ్ళిపోతాను కోవిడ్గానే నేను నిశ్చయించుకున్నాను. ఏదేమైనా జరిగిన నెలలోపు వివాహం అయ్యింది. దేవుడు అంత అద్భుతకరంగా మళ్ళీ కోవిడ్ దేశానికి వచ్చి దేవునికి పరిచయలో వాడబడినందుకు కృప చూపించారు. అలాగే దేవుడు మమ్మల్ని కరుణించి మాకు మంచి బహుమానం ఇచ్చారు. అటువంటి రీతిగా ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఏమీ లేని వాడిగా 2 సంవత్సరం ఇంటి దగ్గర వెళ్ళిపోయి 2 సంవత్సరాలు కూడా యానివర్సరీ ఇంటి దగ్గర జరిగింది. అలాగే 3వ యానివర్సరీ మన సల్మేసంగా జరిగిన చూపించారు. అలాగే 4వ యానివర్సరీ ఇలా మీ మధ్య జరిగించుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు, అలాగే చేస్తున్న పరిచయం కొరకు కూడా ప్రార్థించి ఇంకా బలంగా దేవుని పరిచయంలో బలంగా ఉండాలని మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు అందరికీ మరణాంత. ఎంతో ధన్యులు వారు దాసురామైనాటి స్థితిలో బ్రతకజూతురు వారు దాసురామైనాటి స్థితిలో బ్రతకజూతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి క్రిస్టోఫర్ గారి జీవితంలో దేవుడు చేసిన అనేక మేళ్లలో మరి దేవుడికి పిలువబడడం అనేది మొట్టమొదటి మేలైతే, మరి సాటి అయిన సహాయం పొందడం 2వ మేలు, 3వ మేలు శిశిద్రి మేలు కదా. మరి ఆ బిడ్డకు ముగ్గురిని కూడా ఆ దేవాది దేవుడు చక్కగా మరి ఆశీర్వదించి ముందుకు నడిపించాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. మరి జయంత్ గారు సాక్ష్యం చెప్తుంటే మా ఊరు అబ్బాయి, ఒక అబ్బాయి గుర్తొచ్చాడు. జేసన్కి బాగా తెలుసు, జోబ్ నథానైల్ అని అబ్బాయి కోవిడ్లోనే చదువుకున్నాడు. యుద్ధం జరిగే టైంలో వచ్చేసారు అక్కడికి. వచ్చిన తర్వాత మిగిలిన చదువు అక్కడ కంటిన్యూ చేశాడు. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో. ఒకరోజు రావులపాలెం బస్ స్టాండ్లోకి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి ఇంజనీరింగ్ కుర్రోడు అంటే ఎలా ఉంటాడో తెలుసు కదా, అందరూ నాలాగా హవా చెప్పులు వేసుకుని వెళ్ళి ఉంటారు. చక్కగా అందులో కోవిడ్ నుంచి వచ్చిన కుర్రోడు కాబట్టి చాలా టిప్ టాప్గా తయారై ఉన్నాడు. బస్ స్టాండ్లో నిలబడి ఉన్నాడు. బస్ స్టాండ్లో నిలబడి ఉంటే ఈలోపు బస్సు వచ్చింది. లేచి పక్కన ఒక ఆవిడ నిలబడి ఉంటే, అమ్మ ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు. ఆమెని
గేలి చేస్తున్నారేమో అనుకుని, ఏమయ్యా చదువుకున్న వాళ్ళ ఉన్నావు, బుద్ధి జ్ఞానం లేదా, నీకు అమ్మ లాంటి వయసు దాన్ని నన్ను గేలి చేస్తావా అని చెప్పేసి ఆమె అన్నారు. ఆమె ఈలోపు మళ్ళా ఆమె రెట్టింపు చేస్తుంటే, అమ్మ తల్లి నాకు నిజంగానే తెలుగు చదవడం రాదమ్మా, చాలా రాదమ్మా అంటే, నువ్వేం పైన చూడబడ్డావా, తెలుగు మాట్లాడుతున్నావు కదా, తెలుగు చదవడం రాదంటావు అని చెప్పేసి అంటే, ఈలోపు అనుకోకుండా దగ్గరలో ఉండే కుర్రాడు ఒకడు ఏదో పని మీద బస్ స్టాండ్లోకి వచ్చాడు. ఇది జరుగుతుంది, ఏదో హడావిడి జరుగుతుందని వెళ్ళి చూస్తే అక్కడ జోబు ఉన్నాడు. ఏంటి నాన్న పరిస్థితి అంటే, ఇది నాన్న అంటే, అప్పుడు తల్లి ఆ కుర్రాడు మొత్తం చదువు అంతా కోవిడ్లో చదువుకున్నాడు, తెలుగు లేదు, తెలుగు చదవడం రాదు, మాట్లాడడం మాత్రం వచ్చు అని చెప్పి. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా జయంతి గారిని మరి షారూన్ కాపాడేసింది. మాకంటే బాగా చదివేస్తున్నాడు అని తెలుగు. దేవునికి ఏం మహిమ కలుగును కాక. మరి దేవుడు చక్కటి చక్కటి జంట, నేను ఇప్పటి వరకు చూసిన జంటల్లో ఎవరైనా చక్కటి జంట ఉన్నారంటే అది మొట్టమొదటి నంబరు వీరిద్దరు. ఒకరినొకరు ప్రేమించుకోవడంలో కానీ, ఒకరినొకరు సర్దుకోవడంలో కానీ, ఒకరినొకరు మరి కూడా నడిపించుకోవడంలో కానీ, మరి దేవుడు చక్కటి జంటగా వారిని అమర్చి తీర్చిదిద్ది నడిపిస్తున్నారు. అదే రీతిగా మరి క్రిస్టోఫర్ గారు, అదే రీతిగా మరి ఫాస్టర్ గారు, ఇద్దరు కూడా మరి చక్కగా వర్ధిల్లింపజేయాలని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. మరి ఈ శుభ సందర్భంలో మన మధ్యన దేవుని వాక్యాన్ని అందించడానికి డాక్టర్ జేసన్ గారు ఎవరో తెలుసండి? ఎవరమ్మా? మన బేస్మెంట్ మనకి ఎవరైతే ఇచ్చారో అంకుల్ గారి కుమారుడు. మరి నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు అప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు జేసన్. నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఇంకా అక్కడ అరుగుల మీద తిరిగేవాడు రావులపల్లిలో. మరి ఇప్పుడు డాక్టర్ రెవరెండ్ జేసన్ గారు మరి ఆయన వచ్చి వాక్య సందేశాన్ని అందించాల్సిందిగా కోరుచున్నారు. మరి అందరూ చప్పట్లు కొట్టి అందరికీ వందనాలండి. మాకునాథమ్మ. అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందుగా దేవత దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే మరి సంఘ కాపరి పాస్టర్ గారికి, అలాగే సహాయ కాపరిగా ఉంటున్నటువంటి పాస్టర్ జయంత్ గారికి, అలాగే క్రిస్టఫర్ గారికి కూడా నా వందనాలు తెలియపరచుకుంటూ, అలాగే నా బెస్ట్ విషెస్, మేము మ్యారేజ్ విషెస్, బర్త్డే విషెస్ కూడా సిస్టర్ గారికి తెలియపరుచుకుంటూ ఉంటున్నాను. మంచిదండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందామండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చాలండి, ప్రార్థన చేసుకుని దేవుని నామిక వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ఇదిగో తండ్రి ఈ యొక్క కృతజ్ఞత కోడికలో ప్రభా ఈ రీతిగా ప్రభా మేము పాల్పంచుకోవడానికి మీరు చూపిన కృప కొరకై నీకు వందనాలు. కూడా వచ్చిన బిడ్డలందరినీ ప్రభా ఆత్మీయంగా బలపరచండి ప్రభా. మరి ముఖ్యంగా నీ యొక్క జన్మదినం జరుపుకుంటున్నటువంటి సహోదరుని, అలాగే వివాహ దినం జరుపుకుంటున్నటువంటి నాయన మరి ఆ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. నన్ను నిశలో చాట మరుగుపరిచి మా అందరికీ కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి, ఆమేన్. మంచిదండి, జయంత్ గారు నాకు మెసేజ్ అని చెప్పారు కానీ టైం చెప్పలేనంటున్నారు. రైట్,
మనకి సహాయం కావాల్సి వచ్చినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎవరున్నారు నాకు కొండల్లోని? మన చుట్టాలు ఉన్నారా? మన పట్టాలు ఎవరు ఉన్నారండి? కొండలతో మరి కీర్తనకారుడు ఏంటండి ఇట్లా అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే. ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. ఈరోజున ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. చాలా జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే కీర్తనకారుడు యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది అని సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఆదిలో ఆదాము హవ్వను చేసినప్పుడు తనకి సాటి అయినటువంటి సహాయము, ఖచ్చితంగా మనిషికి ఆ సహాయము అవసరం అండి. లేదన్నా నేను రోజు జిమ్ చేస్తాను, నేను డైట్ తీసుకుంటాను, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు అన్నట్టే అవ్వదు. అది నాకెవరి సహాయం అక్కర్లేదు, నాకు ఏ తోడు అక్కర్లేదు అంటే అది అవ్వని పని. అది ఖచ్చితంగా మానవునికి కావాల్సింది ఏంటి అని అంటే సహాయం కావాలండి. అందుకనే ఇదిగో దావీదు అందుకనే అంటూ ఉంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే కదా. అందుకనే మనం చూస్తాం, ఒకసారి చూద్దాం. చూడండి దావీదు గారి గురించి మొదటి సమూయేలు గ్రంథాలను కనుక వెళ్ళినట్లయితే 17వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. మేబీ మన సండే స్కూల్ నుంచి సమయం నుంచి చిన్నప్పటి నుంచి కూడా విన్నటువంటి ఆ మాటనే గనక మనకి చూసినట్లయితే చూద్దాం. 17వ అధ్యాయము మనందరికీ తెలుసు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అనేది. ఏం జరిగిందండి అక్కడ? ఎవరైనా చెప్తారా? 17వ అధ్యాయంలో ఎవరో సిస్టర్ ఏదో చెప్పారు, ఏమండి? అందరికీ తెలిసిన ఇదేనండి, అదేమీ కొత్తది ఏమీ చెప్పట్లేదు నేను. వెరీ సింపుల్. అమ్మా, గొలియాతు ఫిలిస్తీన్ల. చెప్పండి, కాన్ఫిడెంట్గా చెప్పండి. ఎవరు మాట్లాడట్లేదండి? అమ్మ, నేనేమి పెద్ద బైబిల్లో ఏదో పెద్దది అడగట్లేదు. నేను దావీదు గొలియాతు గురించే ఉంటుంది అక్కడ. ఎవరి గురించి ఉంటుందండి? దావీదు గొలియాతు గురించే. ఎప్పటి నుంచి అంటున్నారు? నేను సండే స్కూల్ నుంచి అయితే వింటున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. మరి ఆన్సర్ చెప్పడానికి రైట్. చాలా సింపుల్ టాపిక్, కానీ దేవుడు చాలా శ్రేష్టమైన విషయాల్ని అందులో మన కొరకు దాచి ఉంచాడు. ఈరోజు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మనందరికీ తెలిసిన సంఘటన, చరిత్ర, కథ అని నేను అనను. కథ అంటే మీరు ఏదో కథ భాగం కింద అనుకుంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ మన బైబిల్ గ్రంథం అంతా కూడా చరిత్రేనండి. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, దేవుడు అది రాయించి ఉంచినట్లుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు, ఇక్కడ దావీదు ఇంకా బాలుడిగానే కనబడుతూ ఉంటున్నాడు. మేబీ హీస్ అరౌండ్ 15-16 years. ఆ సమయంలో ఆల్రెడీ ట్రైన్డ్ అయినటువంటి ఇజ్రాయేలీల సైన్యము ఎవరి మీదకు వెళ్తూ ఉంటుందండి? ఎవరి మీదకు వెళ్తూ ఉంటున్నారు? ఫిలిస్తీన్ల మీదకు వెళ్తూ ఉంటున్నారు. ఆ ఫిలిస్తీన్లలో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్, ద మోస్ట్ జైగాంటిక్ పర్సన్ గొలియాతును తీసుకుని వచ్చి వాళ్ళు నుంచోబెట్టారు. గొలియాతును తీసుకొచ్చి నుంచోబెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా వెల్ ట్రైన్డ్ పర్సన్స్ అండి. వాళ్ళందరూ ఆ యుద్ధంలో ప్రావీణ్యత పొందినటువంటి వాళ్ళు. యుద్ధం ఎలా చేయాలో తెలుసు, కత్తి ఎలా తిప్పాలో తెలుసు, డాల్ ఎలా పట్టుకోవాలో తెలుసు, ఎవరిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు, అవన్నీ కూడా తెలుసు వాళ్ళకి. అయితే ఈ జైగాంటిక్ పర్సనాలిటీ ఉన్నాడు కదా, ఈ భయంకరమైనటువంటి పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తిని చూసి, ఈ గొలియాతుల ఈ యొక్క బలశూరుని చూసి, ఈ యొక్క ఉన్నతమైనటువంటి బలశూరుని చూసి ఇజ్రాయేలీల సైన్యం అంతా గడగడలాడిపోతూ ఉందండి. ఇజ్రాయేలీల సైన్యం అంతా కూడా గడగడలాడిపోతూ ఉంది. అటువంటి సమయంలో
వాళ్ళందరూ ట్రైన్ అయి ఉన్నటువంటి వాళ్ళే ముందుకు వెళ్ళకపోతుంటే ఏ ట్రైనింగ్ లేనటువంటి వ్యక్తి ఎవరు అంటే దావీదు. దావీదుకి ఏదైనా ట్రైనింగ్ ఉందంటే గిటార్ వాయించుకోవడం బాగవచ్చు, పాటలు పాడుకోవడం బాగవచ్చు, గొర్రెలు మేపడం బాగవచ్చు. అంతకంటే హిడెన్ క్యారెక్టర్ ఇంకోటి ఉంది, హిడెన్ టాలెంట్ ఒకటి ఉంది. ఏంటి అని అంటే దేవుని యొక్క నామమును ఆయనకి ఆయన 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 నామమును యందు విశ్వాసం ఉంచడం ఆయనకి తెలుసండి. దేవుని యొక్క నామముని ఎట్లా ఏ రీతిగా విశ్వాసం ఉంచాలో ఆయనకి తెలుసు ప్రియులరా. అయితే ఇక్కడ చూడండి, నేనేమి మొత్తం ఇప్పుడు మీకు అందరికీ ఏదో ఇప్పుడు కొత్త విషయం ఏమి చెప్పట్లేదు, కానీ ఈ 17వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే చూడండి, ఇప్పుడు ఆయన గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్తున్నట్టున్నాడు. వాళ్ళందరూ పారిపోతూ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆ యోధుడిని చూసి, ఆ యొక్క సమస్యను చూసి వాళ్ళందరూ కూడా పారిపోతున్నటువంటి సందర్భంలో దావీదు ఏమంటున్నాడు తెలుసా అండి? నేను వెళ్తాను అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు? నేను వెళ్తాను. ఎవరి దగ్గరికి? గొలియాతుని ఎదుర్కోవడానికి నేను వెళ్తాను. నేను గొలియాతుని ఎదుర్కోవడానికి. గొలియాతు నార్మల్ మనిషి కాదురా నాన్న. నువ్వు ఇప్పుడే స్కూలింగ్ అయ్యి వచ్చిన పిల్లవాళ్ళ ఉన్నావు. నీకు ఇంకా మూతి మీద మీసాలు కూడా రాలేవు. వాడు చూడు ఎట్లున్నాడు వాడు. మేబీ అనుకుని ఉండొచ్చు, తన సహోదరులు కూడా ఉన్నారంట ఆ సైన్యంలో. దావీదు యొక్క సహోదరులు కూడా ఉన్నారంట. కానీ ఇక్కడ గమనించండి ప్రియులారా, చూడండి 36వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 26 దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. చూడండి, దావీదు యొక్క నమ్మకం ఏంటి అని అంటే ఆయనకి దేవునితోటి ఒక నిబంధన ఉంది ప్రియులారా. దేవునితోటి ఒక నిబంధన ఉందండి. దేవునితోటి ఒక నిబంధనలో దావీదు ఉంటున్నాడు. ఈ నిబంధన లేనటువంటి, ఇదిగో ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్తున్నాడు. 36వ వచనం చూడండి, మళ్ళీ అదే మాట అంటాడు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. ఇదిగో దావీదు ఎక్కడి నుంచి కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటున్నాడో తెలుసా అండి? దావీదు ఇప్పుడు ఎక్కడి నుంచి కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటున్నాడు తెలుసా? గతంలో నుంచి కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటున్నాడండి. గతంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి, ఇదిగో ఆల్రెడీ నేను ఒక సింహాన్ని చీల్చేశాను, ఇదిగో నాకు ఎదురుగా ఒక ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా నేను జయించేశాను. అప్పుడు బలాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇదిగో ఇప్పుడు ఈ యోధుడిని కూడా ఎదుర్కొనడానికి నాకు శక్తినిస్తాడు. ఈ యోధుడిని కూడా నేను ఎదుర్కోవడానికి నాకు శక్తినిస్తాడు. ఇదిగో చూడండి పిల్లరా, ఒకసారి అక్కడ చూసినట్లయితే ఇక్కడ 40వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయల నుండి ఆయన 5 నున్నని రాళ్ళని ఏరుకొని తన యుద్ధంలో నుంచి చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీయుని చేరువునకు పోయాను. ఏం చేశారంట? అరే బాబు, నీకు చెప్తే అర్థం కావట్లేదు. అటు చూడు, దావీదు చూడండి ఆ చిత్రాన్ని ఎట్లా చూస్తూ ఉంటున్నాడు. సైన్యంలో ట్రైన్ అయినటువంటి వాళ్ళే వాడిని చూసి భయపడతా ఉంటే దావీదు మాత్రం ఎందుకు భయపడట్లేదు తెలుసా? His belief is in the name of the Lord. His belief is in the name of the Lord. ఆయన చూడండి అక్కడ 45వ వచనాన్ని కూడా ఒకసారి నేను త్వరగా చదివేస్తాను. దావీదు, ఇదిగో నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఇదిగో గొలియాతుతో అంటూ ఉంటున్నాడు, నువ్వు కత్తి ఇవన్నీ తీసుకుని వస్తున్నావు, ఈట తీసుకుని వస్తున్నావు నా మీదకి. కానీ నా బలం ఏంటో తెలుసా? నా శక్తి ఎక్కడుందో తెలుసా? నా యొక్క స్ట్రెంగ్త్ ఎక్కడుందో తెలుసా? ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వస్తూ ఉంటున్నాను. గమనించండి ప్రియులారా, ఇక్కడ ఈ మాటని నేను కొంచెం స్ట్రెస్ చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ మాటను కనుక చూసినట్లయితే దేవుని యొక్క నామము ఎంత ఉన్నతమైన నామము అని అంటే, నువ్వు తెలుసుకున్నటువంటి నామము ఎంత ఉన్నతమైన నామము అని అంటే, దేవునికి చాలా పేర్లు ఉన్నాయండి కదా, మనందరికీ తెలుసు. జెహోవా జైరే, జెహోవా రాఫా,
జెహోవా షమా, జెహోవా షాలోమ్, జెహోవా సిక్కెను, జెహోవా మకదేశం, జెహోవా రోయి. ఆ పేర్లు వస్తూనే ఉంటాయి. మీ దగ్గర ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందండి? మీ ఫోన్లో కానీ మీ చేతిలో కానీ ఉంటే, మీ దగ్గర థ్యాంక్ యూ, మీ ఫోన్లో కానీ మీ చేతిలో కానీ మీ ఇంగ్లీష్ బైబిల్ ఉన్నట్లయితే ఒకసారి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం తీయండి. చదువునా? ఫినెహాసా, ఏం పేరు? ఫినెహాస్, రైట్? యా. జాగ్రత్తగా వినాలా. జయంత్ గారు ఎలా వచ్చేయండి సార్. ఐ వాంట్ యూ టు బి హియర్. కమ్ ఆన్. అదే చూసుకుంటారులేండి, అక్కడ చైర్లు వేసేసిండి. వచ్చేయండి, రైట్. ఇలా వచ్చేయండి. చదువునా? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఆల్ నాన్న. అక్కడ ద లార్డ్ అనే మాట ఎలా ఉంది? LORD అని ఉంటుంది చూడు, క్యాపిటల్స్ లో ఉంది. అవునా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉన్న ఫోన్లో ఉంటే చూడండి. ద లార్డ్ అనే మాట క్యాపిటల్ లెటర్స్ లో ఉంటుంది ప్రియులారా. ఈవెన్ ఇప్పుడు నేను చదివినటువంటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట కూడా చూసినప్పుడు కూడా చూడండి, ఆ లార్డ్ అనే సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి ఆ మాట క్యాపిటల్ లెటర్స్ LORD లో ఉంటది. దాని అర్థం ఏంటో తెలుసా అండి? క్యాపిటల్ లెటర్స్ లో LORD ఏదన్నా మనం క్యాపిటల్ లెటర్స్ లో రాసాము అని అంటే దాని అర్థం ఏంటో మీకే తెలుసు. చెప్పండి చదువుకున్న వాళ్ళు. ఏంటండి? ఏదన్నా నోట్స్ రాసుకునేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ రాసాము అని అంటే ఏంటది? అది ఇంపార్టెంట్, లేకపోతే అది హెడ్డింగ్ కదా. అవునా కదండి? అవునా కదా? ఎస్ కదా. అయితే ఇదే LORD అనే మాట హిబ్రూలో కనుక ట్రాన్స్లేషన్ చూస్తే ఏమని ఉంటుంది తెలుసా? YHWH. కూర్చోనా? YHWH అని ఉంటుంది. ఇది సేమ్ ట్రాన్స్లేషన్ కనుక చూస్తే మనకి పాత నిబంధన గ్రంథంలోనే ఇంచుమించు 6000 సార్లు ఈ LORD అనే నామము మనకి కనబడతా ఉంటది. ఇంచుమించు 6000 సార్లు అండి క్యాపిటల్ లెటర్స్ లో మీకు LORD అని ఇంగ్లీష్ లో కనపడుతుంది. ఈ నామముల గురించి నేను 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. 1 గంట సేపు కూడా నేను చెప్పాను కావాలంటే, కాకపోతే నేను ఎక్కువసేపు చెప్పాలని కావట్లేదు, కానీ మెయిన్ది ఇచ్చేసి నేను ముందుకు వెళ్తాను. ఈ నామమునకు ఎంత ఉన్నతమైనటువంటిది అని అంటే YHWH అనే దాన్ని మనము ప్రొనౌన్స్ చేయడానికి ఇంగ్లీష్లో అది సాధ్యము కాదండి. ఈ YHWH నుంచే ఏ నామం వచ్చింది తెలుసా? యాహ్వే అనే నామం వచ్చింది. ఈ YHWH నుంచే జెహోవా అనే నామం వచ్చింది. ఈ YHWH నుంచే యెహోవా అనే నామము వచ్చింది. దేవునికి ఉన్నటువంటి ఈ సీక్రెట్ పేరులో ఎంత శక్తిని, ఎంత ఉన్నతమైన నామము మనకి ఆయన ఇచ్చి ఉన్నాడు అని అంటే గమనించండి ప్రియులారా, అది ఉచ్చరింప సఖ్యము కానటువంటి పేరుగా ఉంది కదా బ్రదర్. అవునా కదా జయంత్ గారు? హౌ డు యూ ప్రొనౌన్స్ YHWH? ఇది ప్రొనౌన్స్ చేయండి అని అంటే ఎట్లా ప్రొనౌన్స్ చేస్తాము? అందులో ఏం లేవు అని అంటే దాన్ని టెట్రాగ్రామటాన్ అంటారు. అటువంటి ఉచ్చరింప సఖ్యము కానటువంటి పదాలను టెట్రాగ్రామటాన్ అంటారు. అందులోకి మన ఇంగ్లీష్ భాషలో ఒక 5 వొవెల్స్ ఉంటాయండి. ఆ వొవెల్స్ అందులో ఉండవు అనమాట, ఈ పదంలో ఉండవు. కాబట్టి దాన్ని ఏమంటారు అంటే టెట్రాగ్రామటాన్. దేవుని యొక్క నామమును, అందుకనే దేవుని ఒక మాట చెప్తా ఉంటది, ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తారేమో, మీరు ఎక్కడ పడితే అక్కడ జోకులు వేసుకోవడానికి ఉపయోగిస్తారేమో, జాగ్రత్త అని దేవుడు ఆ నామాన్ని ఎంత సేక్రెడ్గా ఉంచాడు అని అంటే ఆ నామము ఎక్కడుందో తెలుసా? మీ పక్కన కూర్చున్న వాళ్ళకి మీకు ఎంత గ్యాప్ ఉందా? ఏమండి?
వాళ్ళ ఎంత దగ్గరగా ఉన్నారు మీకు? దగ్గరగానే ఉన్నారా లేదా? మీ పక్కన కూర్చున్న వాళ్ళకంటే ఆ నామము నీకు ఇంకా దగ్గరగా ఉంది. అర్థమవుతుందా? ఆ పక్కన కూర్చున్న వాళ్ళకంటే ఆ నామము నీకు ఇంకా దగ్గరగా ఉంది. ఆ నామము దేవుడు ఏం చేశాడో తెలుసా? అది ఎందు ఏం చేశాడండి? తన తన మనుషుని ఆదామును చేసినప్పుడు తన నాసికా రంధ్రములలో తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను ఊదాడు. ఏమయ్యాడు? ఇప్పుడు జీవాత్మ అయ్యాడు. ఏదైనా కంపెనీ చూసుకోండి, ఏదైనా కార్ల కంపెనీ కావచ్చు, ఫోన్ల కంపెనీ కావచ్చు, ఏముంటాయి వాటికి? ఒక బ్రాండ్ సింబల్ ఉంటుంది, అవునా కదా? ఉంటుందా లేదా? ఐఫోన్ తెలుసు మీకు కదా కదా. ఇంకా ఏదైనా వాచెస్ కావచ్చు, లేకపోతే కార్ కావచ్చు, లేకపోతే యాపిల్ కావచ్చు, లేకపోతే టొయోటా కావచ్చు, ఏ కంపెనీ అయినా తీసుకోండి, వాళ్ళకి ఇది ఈ కంపెనీకి చెందింది అని మనకి ఆ గుర్తు చూడంగానే మనకు అర్థమైపోతుంది కదా. ఆ గ్రీన్ కలర్ది చూడంగానే మనకు అర్థమవుతుంది అది వాట్సాప్ సింబల్ కదా, అవునా కదా? అవునా కదా? దేవుడు కూడా తన ముద్రని ఎక్కడేసాడో తెలుసా అండి? తను సృష్టించుకున్నటువంటి మనిషిలో పెట్టాడు. తాను సృష్టించుకున్నటువంటి మనిషిలో తన ముద్రను పెట్టాడు. ఎక్కడ పెట్టాడో తెలుసా? ఇదిగో ఆది నుంచి కూడా పెట్టుకుంటూ వస్తున్నాడు. ప్రతి మానవుడిలో కూడా ముద్ర ఉంటున్నది. నేనేమంటున్నాను తెలుసా? ప్రతి మానవుడిలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కంట్రీ, వాళ్ళ కంట్రీతో సంబంధం లేదు, దేశంతోటి, మతముతోటి, లేకపోతే జాతితోటి, కులముతోటి, ఇంకొక దానితోటి, లేకపోతే మీరు ఏ మనుషులన్నా తీసుకోండి, అడవి జంతువులు లేకపోతే అడవి మనుషులు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా, లేకపోతే ట్రైబల్స్ ఉంటారు చూసారా, వాళ్ళన్నా తీసుకోండి, వాళ్ళల్లో కూడా ఈ ముద్ర ఉంచాడు. ఏంటో తెలుసా ముద్ర? ఏంటో తెలుసా ముద్ర? ఆ ఉచ్చరింప సఖ్యము కానటువంటి నామమును మనము రోజు ఉచ్చరిస్తూ ఉంటున్నాం. పుట్టిన దగ్గర నుంచి ఉచ్చరిస్తూ ఉంటున్నాం. పుట్టిన పిల్లలు, ఇంకా మాటలు రాని పిల్లల ద్వారా కూడా దేవుడు ఆ నామాన్ని ఉచ్చరింపజేస్తూ ఉంటున్నాడు. ఎక్కడ ఉంచాడో తెలుసా ఆ నామాన్ని? అర్థమవుతుందా? ఎక్కడుందా నామము? ఎక్కడుందన్న నామము? ద నేమ్ ఆఫ్ YHWH. నువ్వు ప్రొనౌన్స్ చేయడానికి అది వీలు కాదు. ఆ ప్రొనౌన్స్ చేయడానికి వీలు కాదు కనుక ఆ యాహ్వే అనేటువంటి నామము దేవుడు ఎక్కడ ఉంచాడంటే నీ జీవవాయువులోనే ఉంచాడు. ఎప్పటి నుంచి మనం బ్రీతింగ్ తీసుకుంటున్నాం? మన తల్లి మనకి జన్మనిచ్చిన దగ్గర నుంచి ఎప్పటి వరకు టిల్ ద టైమ్ ఆఫ్ అవర్ లాస్ట్ బ్రెత్ ఆ నామము మనం పలుకుతూ ఉంటున్నామండి. ఆ నామాన్ని మనం పలుకుతూ ఉంటున్నాము. మాటలు రాని పిల్లోడు కూడా ఎలా పలుకుతాడని మీరు అనుకుంటారేమో. వాళ్ళు బ్రీతింగ్ తీసుకోరా? మోగవాడు కూడా పలుకుతూ ఉంటాడు. ఏ జాతి, ఏ కులము, ఏ మతము, ఏ దేశంతో సంబంధం లేదు. వాడు క్రిస్టియనా, ముస్లిమా, హిందువా, జైనియా, బుద్ధిజమా, దాంతో సంబంధం లేదు దేవునికి. దేవుడు ఎలా చేశాడు? ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఇది తన ముద్రను ఉంచుకుంటూ ఉంటున్నాడు. పిల్లరా, తన ముద్రను ఉంచుకుంటూ ఉంటున్నాడు. ఈ నామముకున్నటువంటి శక్తిని మనం తెలుసుకోవాలండి. ఇదిగో దావీదు తెలుసుకున్నాడు. దావీదు తెలుసుకున్నాడు కనుకనే ఇదిగో నేను ఎలా వస్తున్నాను తెలుసా? నువ్వు కత్తే కర్ర ఈటే పట్టుకుని వస్తున్నావేమో, నేనైతే సైన్యములకు అధిపతి యెహోవా నామమున నేను నీ దగ్గరికి వస్తా ఉంటున్నాను. ఆ నామము ఎంత శక్తివంతమైన నామముగా కనబడతా ఉన్నది అంటే అది అన్ని నామముల కంటే ఎలా ఉందండి? పైనామముగా కనబడతా ఉంటుంది. అది అన్ని నామముల కంటే మనకి పైనామముగా కనబడతా ఉంటుంది. ఈరోజున చెప్పదలుచుకున్న మాట ఏంటి అని అంటే, ఆ నామమునకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు మనం ఇస్తున్నామా? ఆ నామమునకు ఇవ్వాల్సిన దాని మీద ఉంచాల్సినటువంటి నమ్మకాన్ని మనం ఉంచుతూ ఉంటున్నామా? ఆ నామమునకు ఇవ్వాల్సినటువంటి ఎంత ట్రస్ట్ ఆ నామములో పెట్టాలో అంత ట్రస్ట్ని, అంత నమ్మకాన్ని ఆ నామములో మనం పెడుతూ ఉంటున్నామా? దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నేను సంతోషమే. కానీ మనకి చీఫ్ మినిస్టర్ ఎవరైనా తెలుసు అనుకోండి, లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ గారే మనకు తెలిసి
నాన్న నీకు ఏదన్నా సమస్య ఉంటే నాకు వెంటనే ఫోన్ చేయని పర్సనల్ నెంబర్ ఇచ్చారనుకో అవుతామా అంట ఏమండి? మన ప్రైమ్ మినిస్టర్ గారే అమ్మా నా నెంబర్ తీసుకో, ఇది నా పర్సనల్ నెంబరు, నీకే అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి అన్నారనుకో. లేకపోతే మన కువైట్ షేక్ గారే ఎవరు ఆయనే తన నెంబర్ ఇచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వెంటనే ఫోన్ చేయండి అన్నారనుకో అవుతావా అనుకో? ఎవడన్నా పోలీసు వాడు అట్టుకుంటా అసలు ఎలా నుంచి ఉంటాం వాడి ముందు? ఎంత ధైర్యంగా నుంచి ఉంటామండి మనము. ఒక్క నిమిషం ఉంటారు అన్న దగ్గిగా ఏమంటారు దగ్గిగా వెంటనే ఎవరికి వెళ్తుంది? షేక్ సభా గారికి ఫోన్ వెళ్తుంది. అవునా కదా? కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? రాజులను నమ్ముకున్నట్టే కంటే యెహోవాను ఆశ్రయించుట. కొందరైతే రథములు బట్టి అతిశయపడతారు, కొందరైతే గుర్రములు బట్టి అతిశయపడతా ఉంటారు. మనం అతిశయపడాల్సినటువంటి నామము ఏదైనా ఉంది అని అంటే ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆ లార్డ్ అనేటువంటి ఆ నామమునకు దేవుడు ఎంత ప్రాముఖ్యతనిచ్చి ఉన్నాడు అంటే తన శక్తిని అంతటినీ కూడా అందులో ఉంచుతూ ఉంటున్నాడు అండి. తన శక్తిని అంతటినీ కూడా అందుకనే మనం చూస్తూ ఉంటాము. ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేయలేదు ప్రియులారా? ఎన్ని అద్భుత కార్యాలు చేయలేదండి? అన్ని అద్భుత కార్యాలు దేవుడు చేసినప్పుడు నీ జీవితంలో చేయడా? యేసు ప్రభువు వారి భూలోకంలో ఉంటున్నప్పుడు ఎంతమందిని స్వస్థపరచలేదు? కుష్ఠరోగంలో ఉన్నటువంటి వారిని స్వస్థపరచలేదా? 10 మంది కుష్ఠరోగులకి స్వస్థతనివ్వలేదా? పుట్టి గుడ్డి వారికి స్వస్థతనివ్వలేదా? ఏ నామములో స్వస్థత జరిగింది? అక్కడ దేవుని యొక్క నామములో జరిగింది ప్రియులారా. ప్రభు యొక్క నామములో జరుగుతున్న స్వస్థతను బట్టి మనము విశ్వాసాన్ని తెచ్చుకుందాం ప్రియులారా. ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథము 116వ కీర్తన 13వ వచనం. కీర్తనల గ్రంథము 116, 13. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కీర్తన 91:14 కూడా చూడండి. కీర్తన 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఆ నామాన్ని ఎరిగినామా? ఆ నామాన్ని తెలుసుకున్నామా? ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాను ఈ రోజున. తన నామం ఎక్కడుంచాడండి? యావే. ఎవరన్నా కాదనమనండి, ఏ మనిషినన్నా కాదమనండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, క్యాస్ట్, కింగ్స్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, సో కాల్డ్ హైయెస్ట్ లెవెల్, ఎవరినన్నా కాదనమనండి. లేదండి నేను ఒప్పుకోను అనంటే ఒప్పుకోవద్దు, ముక్కు ఒప్పుకోవద్దు. నువ్వు గాలి తీసుకుంటూ ఉంటే ఆ నామం వస్తా ఉంది కదా బయటికి, కాసేపు గాలి తీసుకోవడం ఆపేయి. ఏమవుతుందో చూడు. ఏమవుతుంది? మన పేరు ఉండదు. అవునా? ఆయన నామము మనకి ఇచ్చినాడండి. ఆయన నామము మనకి ధరింపజేశాడు పిల్లరా. ఆయన నామము మనకి ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అందుకని అంటూ ఉంటాడు, నీలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నవాని కంటే వాడు. లోకంలో ఎవరున్నారు? మన శత్రువు ఉంటూ ఉంటున్నాడు. లోకంలో ఎవరుంటున్నారు? మన శత్రువు ఉంటున్నాడు అండి. అందుకనే మనం చూస్తూ ఉంటాం, దొంగతనము, హత్య, నాశనము చేయడానికి తప్ప మరి దేనికి కూడా రాడు. ఈ రోజున బయట దొంగ ఉన్నాడండి. అపవాది అనే దొంగ మనల్ని దొంగిలించడానికి చూస్తూ ఉంటున్నాడు పిల్లరా. నీ ఐడెంటిటీని నువ్వు గుర్తించలేకుండా చేస్తూ ఉంటున్నాడు. గమనించారు పిల్లరా. ఇది చిన్నప్పటి నుంచి మనం ఊపిరి తీసుకుంటూనే ఉంటున్నాము. కానీ మనం ఎప్పుడన్నా గమనించామా? చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాము, కానీ మనం ఎప్పుడన్నా అనుకున్నామా? దేవుని యొక్క నామము చూడండి మన జీవవాయువులోనే ఉంచాడు. ఆ నామము, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతను ఏం చేస్తాను? తప్పిస్తాను. నేను
అతడు నన్ను ఎరిగిన వాడు కనుక శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఒకవేళ మనం ఎదుర్కొంటున్నటువంటి మన ఈ జీవిత పోరాటాల్లో మనము ఒకవేళ మనకి ఏదైనా శ్రమలు ఎదురవుతూ ఉండొచ్చు, ఏదైనా కష్టాలు మనకి ఎదురవుతూ ఉండొచ్చు, ఒకవేళ గొల్యాతు లాంటి సమస్యలు నీకు ఎదురవుతూ ఉండొచ్చు, గొల్యాతు లాంటి అప్పులని ఎదుట వచ్చి నిలబడుతూ ఉండొచ్చు, గొల్యాతు లాంటి ఆరోగ్య సమస్యలని ఎదుట నీకు సవాల్ విసురుతూ ఉండొచ్చు, గొల్యాతు లాంటి శత్రువులు నీకు ఎదురుతూ ఉండొచ్చు. బట్ the one that is in you is greater than the one that is in the world. నీలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ నామము ఎదుట చూడండి, ఆ నామము ఎదుట ప్రతి మోకాలు కూడా ఏం చేయాలా? ఉండవలసిందే. చదవండి ఫిలిపియన్స్ చాప్టర్ 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. చదువుతున్నారండి ఎవరన్నా? ఫిలిప్పీలకు రాసిన పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు. చాలండి. ప్రతి మోకాలను ఎవరి దగ్గర వంగాల? ఎవరి దగ్గర అండి? ఎవరి నామము దగ్గర? ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ నామము దగ్గర ప్రతిదీ కూడా అలా ఏమనుందండి అక్కడ? ప్రతి వాని మోకాలు అనంటే అందులోకి గొలియాతు వస్తున్నాడా లేదా? ప్రతి వాని మోకాలులోకి, ప్రతి వాని మోకాలు అనంటే నీ ఆరోగ్య సమస్య ఉందా? అందులో ఉందా లేదా? అంత డౌట్గా చూస్తారేంటండి? ప్రతి నాలుక, ఒకవేళ నీ ఎదుట ఒకవేళ క్యాన్సర్ అనేటువంటి ఆ గొలియాతు నీ ముందున్నాడేమో, ఒకవేళ హార్ట్ ప్రాబ్లం అనేటువంటి గొలియాతు నీ ముందున్నాడేమో, ఇంకొక సమస్య ఊపిరితిత్తుల సమస్య అనేటువంటి గొలియాతు నీ ముందున్నాడేమో, కిడ్నీ ప్రాబ్లం అనేటువంటి ఆ సమస్య నీ ముందున్నదేమో, లేకపోతే అప్పుల సమస్య, అప్పులు లాంటి గొలియాతు లాంటి అప్పులు నీ ముందు ఉన్నాయేమో. ఈరోజున ప్రతి మోకాలు కూడా దేవుని నామములా వంగవలసిందే. ఎప్పుడు తెలుసా? ఆ నామము మన దగ్గర ఉన్నప్పుడు. ఆ నామమే మన దగ్గర ఉందండి. రాజుగారి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటే, ప్రైమ్ మినిస్టర్ గారి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటే మనం ఏం చేస్తాము? అవుతామా? దేవుడు కూడా తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇర్మియా 3:3 చూడండి. 3:3 అంటే మళ్ళా అన్ని చాప్టర్స్ ఎక్కడ ఉన్నాయనుకుంటారు. 33:3 చదవండి. ఇర్మియా గ్రంథము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇదిగో ఎవరి నెంబర్ ఏమన్నా నాకు తెలియదు, కానీ ఇదిగో దేవుని నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చాడండి. నాకు నిజముగా మొరపెట్టుము, నేనేం చేస్తాను? నేను ఉత్తరం ఇస్తాను నీకు. శ్రమలో నేను అందరికి తోడై ఉంటాను అన్నాడండి. when you call upon the name of the Lord, the capital letters LORD, ఏం చేస్తున్నాడు? ఆ ఉన్నతమైన నామాన్ని నీకు ఇస్తూ ఉంటున్నాడు. పిల్లరా, గొలియాతు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇదిగో దావీదు అన్నటువంటి ఒకటే మాట, నువ్వు కట్టే ఇదిగో ఈటే ఇవన్నీ తీసుకుని వస్తున్నావు, కానీ నేను ఎవరి పేరట వస్తూ ఉంటున్నాను? సైన్యములకు అధిపతి యెహోవా నామమున వస్తూ ఉంటున్నాను. అదే నామమున, ఏ నామమున అయితే ఇదిగో దయ్యములు వణుకుతూ ఉంటున్నాయో, ఏ నామములు అయితే మనకి స్వస్థతలు జరుగుతూ ఉంటున్నాయో, అదే నామమున దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఈరోజున ఒకవేళ మన సమస్య ఎలా ఉంటున్నప్పటికీ కూడా, ఈరోజు మన సమస్య ఎంత భయంకరంగా ఉంటున్నప్పటికీ కూడా, ఇదిగో ఆ గొలియాతును చూసి ఆ ఇజ్రాయేలీలందరూ భయపడినట్టు ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో. నీ గొలియాతు లాంటి సమస్యను చూసి ఇదిగో యు ఆర్ క్యారింగ్ ద మోస్ట్ పవర్ఫుల్ నేమ్, యు ఆర్ క్యారింగ్ ద మోస్ట్ ప్రెషస్ నేమ్. నువ్వు ధరించుకున్నది, నువ్వు ఆరాధిస్తున్నది చిన్న చెట్ట దేవుణ్ణి కాదండి.
మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుని నామము ఉన్నతమైన నామము, అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి నామము, సర్వశక్తి కలిగినటువంటి నామము. ఆ నామములో జరగంది ఏదన్నా ఉంటుందా? ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద లార్డ్? దేవునికి ఉన్న అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఎముకలే లేచి వచ్చినాయండి. యెహెజ్కేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయినాయి, ఎండిపోయి అసలు అందులో ఏ మాత్రము జీవం లేనటువంటివి. ఇదిగో నరపుతుడా, ఇదిగో వీటితో మాట్లాడు అంటే ఇదిగో వాటికి జీవం వస్తుందా? ఏమో ప్రభు నీకే తెలుసు, మాట్లాడు. ఇదిగో మాట్లాడాడు, దేవుడు చెప్పినట్లుగా మాట్లాడితే ఏమొచ్చింది? వాటికి జీవం వచ్చిందండి, జీవం వచ్చింది. ఆ ఎండిపోయిన ఎముకలకి జీవం వచ్చిందండి. మనకి ఉన్నటువంటి చిన్న చిన్న బాధలకి, మనకు ఉన్నటువంటి కష్టాలకి అందులో జీవాన్ని పుట్టించినాడు దేవుడు. ఏమండి, ఈ వేళన ఇక్కడ మన ఈ లోకంలో మనకి మంచి మంచి బ్రాండెడ్ షోరూమ్స్ అన్ని ఉంటుంటాయి. ప్రతి బ్రాండెడ్ షోరూమ్ తీసుకోండి, మీరు ఏ ఫోన్ అన్నా తీసుకోండి, మీరు ఏ వస్తువు అన్నా తీసుకోండి, దానికి వాళ్ళు ఏం చేస్తారు? స్పేర్ పార్ట్ తయారు చేస్తారా లేదా? ఏమండి, ఐఫోన్ తయారు చేసిన వాడి దగ్గర స్పేర్ పార్ట్ ఉండదా? ఆ డిస్ప్లే ఉండదా? మదర్ బోర్డు ఉండదా? కార్ తయారు చేసిన వాడికి కార్ తయారు చేసిన వాడి దగ్గర ఏ పార్ట్ పోయినా ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? నీకు ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? ఎక్కడికి వెళ్తే అక్కడికి దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? షోరూమ్కి వెళ్ళాలా? షోరూమ్కి వెళ్తే నీకు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ దొరుకుతుంది. అవునా కదా? ఏమండి, మనుషులకే షోరూమ్ ఉంటే దేవుని దగ్గర షోరూమ్ ఉండదా? దేవుని దగ్గర వేర్ హౌస్ ఉండదా? దేవుని దగ్గర స్పెషల్ పార్ట్స్ ఉండవా? ఒకవేళ నిజంగానే నేను ఏదైనా ఆర్గానికి, ఏదైనా అవయవానికి కష్టమే వచ్చింది, ఏదైనా ఆర్గానికి నష్టం వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో దేవుడు ఆల్రెడీ ఉంచాడండి. పుట్టి వానికి కళ్ళు లేనటువంటి వాడికి ఇదిగో ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎక్కడి నుంచి వచ్చినాయి వాడికి కళ్ళు? ఆల్రెడీ స్పేర్ పార్ట్స్ ఉన్నాయండి పరలోకంలో. నమ్మండి, నమ్ముటని వలనైతే. ఇఫ్ యూ కెన్ బిలీవ్, దేవుని మాటను కనుక నమ్మగలిగినట్లయితే, దేవుని మాటను కనుక నీవు విశ్వసించగలిగినట్లయితే, చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేచి వచ్చారు. ఎండిపోయిన ఎముకలు తిరిగి లేచి వచ్చినాయండి. ఒకవేళ ఏదైనా బాగాలేదా? ఇదిగో ప్రభు నా కంట్లో సమస్య ఉంది, ఇదిగో నా చెవిలో సమస్య ఉంది, నా గుండెలో సమస్య ఉంది, నా యొక్క చేతిలో సమస్య ఉంది, నా కాళ్ళలో సమస్య ఉంది, నా మోకాల్లో సమస్య ఉంది. మీ ప్రతి అవయవము కూడా ఎక్కడుందో తెలుసా? దేవుని దగ్గర ఒక స్పేర్ పార్ట్స్ ఉన్నాయండి. హల్లెలూయా. దేవుని దగ్గర ఏమున్నాయి? మన స్పేర్ పార్ట్స్ ఉన్నాయండి. ఏదైనా పోయిందా? ఏదైనా కట్ అయిపోయిందా? యేసు ప్రభు వారిని పట్టుకునేటప్పుడు ఒకడు వచ్చి ఏం చేశాడు? చెవి నరికేశాడంట. చెవి నరికేశాడు. యేసు ప్రభునే పట్టుకుంటున్నారా అని చెప్పేసి ఏం చేశాడు? వెంటనే చెవిని గమనించాడు. పిల్లలు, దేవుడు చేయలేనటువంటి కార్యం ఏదైనా ఉంటుందా? ఈ డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేసి ఉండొచ్చు, కానీ ఇదిగో అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యముగా చేయగలిగిన స్పెషాలిటీ డాక్టర్ ఒకడు ఆయన ఉన్నాడు. ఆయన పేరే ఇదిగో ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా నామమున నేను నీ దగ్గరికి వస్తా ఉంటున్నానని ఇదిగో దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళాడండి. దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళాడు, తీసుకున్నాడు 4-5 గులకరాళ్ళు తీసుకున్నాడు. వేసి ఈరోజు నువ్వు నన్ను చేయాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో ఆ రాళ్ళు లాంటి ఇదిగో వాక్యం ఇక్కడ ఉంటున్నది. టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన వాగ్దానాలను తీసుకోండి. ఇదిగో దావీదు ఎట్లా అయితే తిప్పాడో, దేవుని యొక్క వాక్యముతోటి ఆ సాతానుని కొట్టండి. మీరు ఆ సాతానుని కొట్టండి. ఇదిగో ఏది ఏ కష్టముతోటి ఏది నీ ఆ పేరు వింటేనే బాబోయ్ అనేటువంటి ఒకవేళ మైండ్ సెట్లో నువ్వు ఒకవేళ బ్రతుకుతుంటున్నావేమో, ఆ పేరు వింటేనే నీ ఒంట్లో వణుకు పడుతూ ఉంటుందేమో. గమనించండి ప్రియులారా, ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ద వన్ దట్ ఈస్ ఇన్ యూ. నువ్వు పుట్టగానే నీ యొక్క ఊపిరితిత్తులు ఏ నామాన్ని పలికినాయో తెలుసా? ఏ నామం వచ్చి నీ ఊపిరితిత్తులు టచ్ చేసింది? ఏ నామం వచ్చి టచ్ చేసిందండి? నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు,
ఏ నామము? తన నామము. తన నామాన్ని మన ఉనికిలో ఉంచాడండి. ఇందాక నేను అన్నానే, నీ పక్కనున్న వాళ్ళకంటే ఆ నామము నీ దగ్గర ఉందని. ఉందా లేదా? ఇప్పుడు ఉందా? నీ ప్రక్కనున్న వాళ్ళకంటే నువ్వు తీసుకున్నటువంటి ఆ ఊపిరి ఎంత దగ్గరగా ఉందో దేవుడు కూడా అంతే దగ్గరగా ఉన్నాడమ్మా. The God that you worship is alive. నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడండి. నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడు. నమ్ముట నీ వలన అయితే ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా రండి, ఆయన దగ్గర స్పేర్ పార్ట్స్ అన్నీ ఉన్నాయి. రండి, ఆ వేర్ హౌస్ నుంచి తెచ్చుకోండి. విశ్వాసం కావాలా? అక్కడ కావాల్సింది డబ్బు కాదు. నువ్వు డబ్బు పెట్టుకుని నాకు ఎంత కావాలి అంటే కాదు. అక్కడ కరెన్సీ వేరే. అది అక్కడ కరెన్సీ ఏంటది? విశ్వాసం అనే కరెన్సీని ఇవ్వండి. ఆ విశ్వాసం అనేటువంటి ఆ కరెన్సీని ఇచ్చి మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి. దేవుడు ఏదో కావాలని ఇస్తాడు. గర్భఫలం కావాలా? ఇస్తాడు. డాక్టర్స్ ఏం హోప్స్ లేవన్నారా? అక్కడ ఉందా ఆల్రెడీ. ఎక్కడ? స్పేర్ పార్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. అక్కడ వేర్ హౌస్ ఉంది. ఆ వేర్ హౌస్ నుంచి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకోవచ్చు నువ్వు. దానికి కావాల్సింది ఏంటి? విశ్వాసం కావాలి. అటువంటి ధన్యత, అటువంటి కృప ఆ నామంలో దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అలాగే బ్రదర్ జయంత్ గారికి, సంఘస్థులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. చక్కటి వర్తమానం ద్వారా చప్పట్లు కొట్టినమ్మా. చక్కటి వర్తమానం ద్వారా మరి మనల్ని హెచ్చరించి పోషించి గడిపించినటువంటి మరి మన డాక్టర్ గారికి సంఘం తరఫున నిండు వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ముగింపులోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ప్రత్యేక దినంగా మనం జరుపుకుంటున్నాం కదండి. ఒకటి షారోన్ బర్త్డే, రెండవది క్రిస్టోఫర్ దంపతులు గారి వివాహ దినోత్సవం. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ చేద్దాం. కేక్ ముందుకు తీసుకురండి. అలా కృపావర్ ప్రసాద్ గారు, తర్వాత ఆయన శ్యామ్ గారు, కృపావర్ ప్రసాద్ గారు, జాన్ గారు, అలాగే జేసన్ గారు, తర్వాత మీరు ఒకసారి ముందుకు వస్తే కనుక మరి ఈ కేక్ కటింగ్ చేపిద్దామండి. చిట్టక్క వెడ్డింగ్ యానివర్సరీ నాన్న పిడుగు రాకూడగా రేపొద్దున అందరూ షుగర్ టెస్ట్ కావాలి. కుక్టే పెట్టు ఇల్లు వచ్చినా కానీ ఇదే మొదటి
అంతే కదా. లేకపోతే వాడికి కృపావర్ ప్రసాద్ గారు వచ్చి ప్రార్థిస్తారు. తర్వాత శ్యామ్ గారు కూడా ప్రార్థన చేస్తారు. తర్వాత గారు గారు, తర్వాత జయశల్ గారు అందరూ కలిపి కేక్ కటింగ్ చేపిస్తారు. ప్రార్థన చేస్తున్నాం. మరి మా తోటి సహకారులు క్రిస్టఫర్ కో పాస్టర్ గారు, బల్లా క్రిస్టఫర్ గారికి, వారి సతీమణి గ్రేస్ గారికి మరి పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మా తోటి సహాయ కాపరి గారు జయంతి గారి భార్య షారోన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారపరించే పాదములకు వందనాలు, స్తోత్రములు. దేవా, ప్రియ సహోదరులు, మా తోటి సహకాపరులు క్రిస్టఫర్ గారు అలాగునని వారి సతీమణి గ్రేస్ గారిని ఐక్యపరిచి ఏకపరిచి అనాదిలో ఈ రోజున ఏర్పాటు బైబిల్ మిషన్ పక్షముగా పరిచర్య చేయుటకును కృప చూపావు. వారిని నేను అభివృద్ధి పరిచి వారికి ఇచ్చిన సంతానమును కూడా దీవించావు తండ్రి, నీకు స్తోత్రములు. మరొక నూతన వస్త్రములోనికి అడుగు పెట్టడానికి కృప చూపావు ప్రభా. నేను ఇన్ని వస్త్రాలు కాపాడిన దేవా, మరొక నూతన వస్త్రములకు అడుగు పెట్టడానికి కృప చూపావు. మరిన్ని పెండ్లి వస్త్రములు వారి జీవితంలో జరుపుకొనుటకును, ఈ వస్త్రము వారికి సంతోషాభివృద్ధి, ప్రార్థనాభివృద్ధి, వాక్యాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, సేవాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, ఆయుష్యాభివృద్ధి వస్త్రముగా ఉండుటకును నాయన క్రిస్టఫర్ గారిని, గ్రేసి గారిని, వారిని నీ పరిచర్యలో బలమైనటువంటి సాధనములుగా పనిముట్టుగా వాడుకొని మీరు భూమిని నిండించి ఫలించమన్నావు ప్రభువా. అట్లా వారు ఫలించుటకును నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని, మరిన్ని పెండ్లి వస్త్రములు వారి జీవితంలో జరుపుకునే భాగ్యములు వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియ సహకాపరులు జయంతి గారికి, వారికి ఇచ్చినటువంటి సతీమణి షారోని గారిని దీవించుము. ఇన్ని వస్త్రాలు నాయన మరణ పడక నుండి లేవనెత్తావు ప్రభువా. సజీవి లెక్కన బిడ్డను ఉంచావు తండ్రి. బిడ్డకి మరొక నూతన వస్త్రాన్ని బిడ్డకి దయాకిరీటికి ఇచ్చివేస్తున్న మా దేవా. దేవ, మరిన్ని నాయన పుట్టినరోజు జరుపుకున్నట్టుకున్న నీ కృప చూపుము తండ్రి. ఆ రోజు షారోను తోటను ఏ విధంగానైతే అలంకరించావో, ఆశీర్వదించావో, నీ మందిరములకు పెట్టబడినటువంటి నామముగా కీర్తించావో, అలాగునే నీ ఏర్పాటు బైబిల్ మిషన్ పక్షముగా బిడ్డను మరింత బలమైనటువంటి సాధనముగా వాడుకోండి తండ్రి. ఈ వస్త్రము వారికి సంతోషాభివృద్ధి, ప్రార్థనాభివృద్ధి, వాక్యాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి, ఆయుష్యాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, దేవా వారి సంతానాభివృద్ధి కూడా వారు అనుగ్రహించుము దేవా. తండ్రి దీవించుము, ఆశీర్వదించుము. అన్ని ఇచ్చిన దేవా, వారికి ఏ లోటు ఉందో మీకు ఎరిగినటువంటి వాడు, వారిని దీవించుము, ఆశీర్వదించుము. మా ప్రార్థనలు, మా దీవెనలు వ్యర్థము కాకుండా వారి ఇరువురును కూడా నాయన సంతోషముగా, సమాధానముగా ముందుకు కొనసాగుటకును నీ కృపను అనుగ్రహించుమని, మరిన్ని నాయన వారి జీవితంలో పుట్టినరోజు చేసుకునే భాగ్యమును నాయన షారోని గారికి అనుగ్రహించుమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు యేసయ్యా, ఈ పరిశుద్ధమైన నామానికి కొందనా యా, ఈ యొక్క సేవా పరిచయం కొనసాగిస్తున్న కృష్ణాపరిగాను బట్టి ఇచ్చిన సతీమని నాయన గ్రేషిని బట్టి ప్రార్థన చేస్తాను. మరి వారి దాంపత్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాయా, అనేకమైన ఇదిగో నాయన హెడ్డింగ్ యానివర్సరీ పెళ్లి రోజున బిడ్డలో నాయన జరుపుకొనిచున్నారు. భర్త భార్యకి లోపడాలి, భర్త అయితే భార్య అని ప్రేమించాలి. వీరిరువురు కూడా ఈ దాంపత్య జీవితం లోకములో అనేక మందికి మాదిరిగా ఉండటానికి క్రైస్తవ జీవిత వివాహములో ఏ రీతిగా ప్రేమ, సమాధానం, పవిత్రత, యథార్థత కొనసాగించాల రీతిగా వీరు జీవిస్తూ అనేక మందిని ప్రభు వైపు తిప్పేవారిగా నాయన సేవకులుగా మీరు అభిషేకించి సేవ జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. అనేకమైన దయా కిరీటాలతో ఈ హెడ్డింగ్ యానివర్సరీ నాయన బిడ్డల జీవితంలో ఒక ఆనందకరమైన జీవితాంతము కూడా ఇటువంటి హెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు జరుపుకోవటానికి సహాయం చేయండి నాయన. మీ యొక్క దీవెన, సంతోషం, సమాధానాలు వీరి జీవితంలో మీరు అనుగ్రహించమని ఇచ్చున్నాము దేవా, మీకు వందనాలు. అలాగే జయంతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, షారోను బట్టి ప్రార్థన చేస్తున్నాం రాజ్యం. అయినా బిడ్డకు ఇచ్చిన ఆ యొక్క దయా కిరీటాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా బిడ్డ జీవితాంతం కూడా కృపాక్షేమములై బిడ్డ వెంట రావటానికి సహాయం ఇచ్చేయండి ఆయన. అయా కేక్ కట్ చేసిన ఇటువంటి తీపి మధురాతి దినాలు బిడ్డ జీవితాన్ని మీరు అనుగ్రహించమని ఇచ్చున్నాం రాజా. అయా బిడ్డ జీవితాన్ని, గర్భాన్ని మీరు దర్శించండి. అయా ప్రార్థన చేస్తున్నాం, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ సేవా పరిచర్యలో బిడ్డలు వచ్చారు, నీ సేవకులకి మీరు నిట్టూరు పరిసర కనుక ఆ బిడ్డ గర్భాన్ని మీరు తెరమ్మని ఇచ్చున్నాం. వారి దాంపత్య జీవితాన్ని సంతోషపరచమని ఇచ్చున్నాం రాజా. అయా మీరే యొక్క నాయన తండ్రి ప్రభువుని బైబిల్ మిషన్ నాయన ఈ పరిచర్యకు బిడ్డలనైనా ఎంతో సంతోషం, ఆనందంతో నాయన ప్రయాసంతో జరిగిస్తుండగా మీ దీవెన ఆశీర్వాద బిడ్డలకి, బిడ్డల కుటుంబాలకు మీరు అనుగ్రహించి ఇప్పుడు కేక్ కట్ చేస్తున్న మీ దీవెన ఆశీర్వాద బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క సమయంలో ప్రభా ఆయన మరి ఈ యొక్క ప్రభా మరి యవన బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం ఆయన. మరి క్రిస్టఫర్ గారిని బట్టి, అలాగే సోదరి గ్రేస్ గారిని బట్టి, అలాగే ప్రభా మరి షారోన్ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీవు కొన్ని వారి జీవితంలో చేసిన మేళ్లను బట్టి నీకు కృతజ్ఞతగా ప్రభా దేవుడు నా పక్షముగా, నా కుటుంబ పక్షముగా ప్రభా నాకు ఈ మేలు చేసి ఉన్నాడని ప్రభా ఈ యొక్క కృతజ్ఞత కోరికను ప్రభా వారు పెట్టుకుని చూడగా ఇదిగో తండ్రి వారికి అనుగ్రహించిన నూతన సంవత్సరం అనే దయా కిరీటమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. వారి యొక్క దాంపత్య జీవితాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. క్రీస్తు యేసులో వారి ప్రతి అవసరత కూడా తీర్చుమని అడుగుచూ ఉంటున్నాం. ఇదిగో ప్రభా నీ నామంలో ఇదిగో తండ్రి ఏది అడిగినా కూడా ఇస్తానని వాగ్దానం చేసిన మా తండ్రి ప్రభా నీ నామమును మాకు దయచేసినందుకే నీకు వందనాలు. ఇదిగో నీ యొక్క నామము యొక్క ఆ ఉన్నతమైన పరిచర్యలో బిడ్డలు ఉంటున్నారు. ఈ పరిచర్యలో బలముగా వాడుకోనండి. ఇదిగో తండ్రి వారి నాయన నీ పరిచర్య చేస్తూ ఉంటుండగా తండ్రి నాయన వారి యొక్క నీ పనిలో వారు నిమగ్నమై ఉంటుండగా ప్రభా వారి యొక్క గృహంలో ఉన్నటువంటి పనిని ప్రభా నాయన గృహంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చుమని అడుగుతూ ఉంటున్నాం నాయన. వారు చేసిన పనులను, చేతి పనులను దీవించి ఆశీర్వదించమని వారి కుటుంబం అంతటిని ప్రభా కుటుంబం అంతటి పైన కూడా నీ కాపుదల భద్రత ఉంచుమని అడుగుచూ ఉంటున్నాం. నీ రక్త ప్రోక్షణ కుటుంబం మీద ఉంచుమని అడుగుచూ ఉంటున్నాం ప్రభా. నీ నుంచి విశ్వాసంతో ప్రతిదీ పొందుకోనడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. కృప చూపించుమని ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ పెట్టు నీకు వందనాలు చెల్లించుకోవచ్చు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోనమని, నూతనమైన దీవెనల ఆశీర్వాదం ఆ బిడ్డలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. జాన్ గారు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడును మహాకరుడు మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా మరి రాత్రి కాల సమయంలో ప్రభా ఈ కృతజ్ఞత కొడుకులోనికి ప్రభు ఏకీభవించడానికి అయ్యా మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలంలో మీరు తీసుకొచ్చిన విధానం బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఎందు విషయం అయితే మేము ఇక్కడికి నిలబడి ఉన్నామో తండ్రి మీకు తెలుస్తాం. అయ్యా మరి ఇదిగో మా సహాయ కాబరైనటువంటి తండ్రి కృష్ణవారి గారి ఒక దాంపత్య జీవితంలో మరొక నూతన దయా కిరీటముగా ప్రభా నూతన యానివర్సరీ జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి
దేవానికి స్తోత్రములు. అయా అంచెలంచెలుగా ప్రభు పెట్టిన మరి నీ యొక్క సహాయ కాపరికి ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. మరి ఇదిగో నాయన తండ్రి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఇదిగో నాయన దాంపత్య జీవితంలో సంతోషముతో ఆనందముతో జీవిత కాలమంది గడుపుడుకు సహాయం దయచేయమని అడుగుచు తండ్రి. నీ యొక్క పనిలో నీ పరిచర్యలో కూడా ప్రభావ దీవించి ఆస్వాదించమని, అలాగే వారి మరి కృష్ణగారు ఇచ్చిన గ్రేసం గారి విషయంలో కూడా తండ్రి నీ పరిచర్య నిమిత్తం ముందుకు సాగిపోవడానికి సహకారిగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రములు అయ్యా. మరి ఇదిగో తండ్రి నాయన ఈ వివాహము అన్వేషణ ఘనమది సెలవిచ్చావు. అలాగే మరి 3 సంవత్సరములు కంప్లీట్ చేసుకుని 4వ సంవత్సరం అడుగుపెట్టుటకు కృప చూపిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ అలాగే మరి ఇదిగో మా సిస్టర్ అయినటువంటి షారుని విషయంలో ప్రభావ అయ్యా మరి ఒక నూతన దయా కిరీటంగా మీరు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుండగా ప్రభావ అయ్యా మరి ఇదిగో నేను బలవంతుల కొరకు రాలే బలహీనుల కొరకు వచ్చానన్నావు. దేవానికి స్తోత్రములు. ఆ పెద్ద బలహీనప్పుడు బలముగా వాడుకొచ్చిన దేవానికి స్తోత్రములు. రాబోతున్నముల్లో ప్రభు ఇంకా బలముగా వాడుకోమని అడుగుచ్చు అయ్యా. ఇలాంటి పుట్టినరోజులు వివాహములు వెళ్ళంతో ఇంకా ఘనముగా జరిపించుకోవాలని నదరైన యేసునామమును అడుగుచు మీకే మీరే కృప చూపించి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. చిట్టగా సర్వోన్నతుడును సర్వాధికారి అయిన నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. గత ఏడాది మొదలుకుని ఏడాది ఎంతవరకు బిడ్డలను రెక్కల చోటును భద్రపరిచి ఆయుష్ను ఆరోగ్యమును అవసరం సమస్తమును తండ్రి మరి వారు ఆకపోకలేదు వారి పనిపాట్ల సమస్తములను ప్రభు మీరు తోడైండి నడిపించిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. తండ్రి ఇగో ప్రభు నా తండ్రి చావు కోతని నేను లేచు తండ్రి జీవ కిరీటము ఇచ్చేదని అన్నట్లుగా తండ్రి నాయన షారోన్ తల్లికి మీరు ఇచ్చిన జీవ కిరీటాన్ని బట్టి అనేక కృతజ్ఞతా స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి ఆయన నీ బల్ల చుట్టూ ఒలివుల మొక్కల వలె నా తండ్రి వర్ధిల్లినట్లని చెప్పి వాక్యంలో రాసించావు కాబట్టి అట్టి ధన్యత నా తండ్రి క్రిస్టఫ తమ్ముడికి గ్రేస్ గారికి అలాగే ప్రభా షారోన్కి జయంతి గారికి అనుగ్రహించండి. అటు వృద్ధిని సమృద్ధిని దయచేయండి. ఫలభరితమైన జీవితమును ఆత్మీయంగాను శారీరకంగాను నడిపించండి. ఆయన మీతో చెప్పినది చేయుడి అనే వాగ్దానం పట్టుకొని బాసికము కట్టుకుని ప్రభా నువ్వు పిలువబడ్డావు. ఇదిగో తండ్రి పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన కొందరే అన్నావు. నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ఈ నలుగురిని. దావైకరు సహాయకప్పుడు మిగిలిన వారు కూడా ఉన్నారు. వారిని ప్రభా నీ ఏర్పాటు పక్షంగా నడుము కట్టుకొని యుద్ధ సూర్యుల వలె ప్రభా నా తండ్రి ఏడాదంతట్లోనూ తండ్రి నమ్మకముగా మోషేలాగాను అలాగే తండ్రి దావీదు వలెను పౌలు గారి వలె బోధన చేయొచ్చు. అనేక ఆత్మలను నశించిపోతున్న ఆత్మలను వ్యతిరక్షించే బిడలుగా దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది అతడి కేక్ కట్ చేస్తుండగా కేక్ ప్రభు ఎంత మధురముగా ఉంటుందో అంతే మధురముగా వారి జీవితాల్లో మేలు చేసి మహిమను పొందమని తలగా నిలబెట్టమని అంజూరపు మొక్కకు ఎలాగైతే ఆకుకొకకు ఫలము కలిగి ఉంటారో వారు అడుగడుగున ఫలభరితమైన జీవితం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి ఆశగల ప్రాణం తృప్తిపరచు యెహోవా అని అన్నాం కనుక తండ్రి ఇదిగో ప్రభా షారోన్ చేయలని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ప్రభా గర్భద్వారము తెరిచి నోటి నిండా నవ్వుని పుట్టించుచున్నామని నమ్మి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి ఆశను తీర్చుతున్నావయ్యా, నీకే వందనాలు. ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరు అనవద్దన్నావు. కాలం పరిపూర్ణము కాదని అవి ఖచ్చితంగా నెరవేరునన్నావు. నా తండ్రి బిడ్డల పట్ల తండ్రి ఆయన ప్రభా షారోన్ జయంతు వారి పట్ల అలాగే తండ్రి తమ్ముడు నా గ్రేస్ తల్లి వారి పట్ల ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చండి. వారి ఇష్టము కాదయ్యా, నీ ప్రణాళిక చెప్పురా నాయన. అడుగడుగుని వారి ప్రతి అడుగులను మీరు ఉండండి ఆయన. మీరు ముందు ఉండి వెనక్కి నడిపించండి. వారి మైపు తలపులతో సేవా జీవితంలోను వారి వ్యక్తిగత జీవితంలోను ప్రభా ప్రతి విషయంలో నా తండ్రి భయపడకము నేనున్నానన్నావు కనుక తండ్రి వారి హస్తమును మీరు పట్టుకుని నడిపించి ఆయన నా తండ్రి సమస్తమును నెరవేర్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి
కేక్ ఎంతైతే భుజిస్తున్నారో అందులో మీ రక్తాలు ఉంచండి నాయన. ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారికి బలమును, శక్తిని, స్వస్థత దయచేయండి. అలాగనే ప్రభా ఈ దినము తండ్రి జన్మదినం నా తండ్రి, అలాగే వివాహ దినము జరుపుకోవడానికి ఇచ్చిన నా తండ్రి ఈ శ్రేష్టమైన దినము కొరకే అనేక కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. అలాంటి నూతన సంవత్సరమనే దయాకిరీటం ఇరువురికి దయచేసిన తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ నాని ప్రవక్త వల్లే రా తండ్రి, శారా గారి వల్లనే అలాగనే ప్రభా ఇంకను తండ్రి ఎందరైతే స్త్రీలు ప్రవక్తనీయులు ఉన్నారో అట్టి వరసలమ్మ బిడ్డలు ఉంచండి ప్రభా. అలాగనే తండ్రి ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో నాన్న యోబు వలె, అలాగనే దావీదు వలె, అలాగనే ప్రభా నా తండ్రి నాయన నా ప్రభా ఇంకను తండ్రి అపోస్తలులు పౌలు వలె తండ్రి వీరు కొనసాగుటకు సహాయం చేసి మైబిలు పొందవచ్చున్నాం. ఏలియా గారి వల్లే ప్రభా నీతో నడచగలిగే భాగ్యము బిడ్డలకు అనుగ్రహింపచేసి మైపురం పొందమని ప్రార్థనలు అంగీకరించమని ఈ సమయమందు బిడ్డల కొరకు కూడి వచ్చిన అందరూ అంతరాంగములు ఏమైతే ప్రార్థన చేస్తున్నారో అలాగే తండ్రి ఈరోజు వివాహ దినము, అలాగే తండ్రి జన్మదినము జరుపుకుంటున్న 20 దంపతులు వారి అంతరాంగముల మూలుగులను అతని విన్నపములను ఆలకించి తండ్రి నా ఆశీర్వదించండి ప్రభా. ఆయన మీరే నా తండ్రి ఆ యొక్క మూలుగు ఆలకించి ఊగట్టి నెరవేర్పును దయచేసి ఆమె నేను ముద్ర వేసి ప్రభా మీరే ఘనత, కీర్తి, ప్రభావం ఆయన వచ్చే వారందరి చుట్టూ ప్రభా నీ పరిశుద్ధాత్మ కంచి ఉంచండి. వచ్చేటప్పుడు నా తండ్రి మీరు తోడుగా ఉన్నారు, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు మీ సన్నిధి కాదని వారిపై ఉదయింపచేస్తూ మైపురం పొందమని. అలాగనే తండ్రి నేను వివాహ దినము అయినా తండ్రి అలాగే జన్మదినము జరుపుకుంటాం బిడ్డలకు పరలోక పరిశుద్ధుల దేవదూతలు భక్తుల వారి యొక్క దీవెన ఆశీర్వాదాలతో బద్దలుపచేయండి. అలాగే మా జనకులైనటువంటి దేవదాస గారి యొక్క ఆత్మను నిత్యము వారితో ఉండేటట్లు సహాయం చేసి మా తండ్రి గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన వారి కంచిగా ఉంచి నడిపించమని ఈ మా ప్రార్థనలు, స్తుతులు, స్తోత్రములు, విజ్ఞాపనలు త్రియాక దేవుని నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా మీరు నలుగురు ఇక్కడ ఉండండి, అలాగే పిల్లలు పెట్టండి, కేక్ కట్ చేయండి. కేక్ కట్ చేయండి. రండి చెప్పట్లేదు. మరి ఒకటేమో పుట్టినరోజు, ఇంకొకటేమో పెళ్లి రోజు. హ్యాపీ బర్త్డే అని పాడేస్తే మళ్ళీ రెండో వాళ్ళు బాధపడతారు కాబట్టి దివ్యదేవుడు నిన్ను దీవించుగాక అనే పాట పాడండి కేక్ కట్ చేసేటప్పుడు. అమ్మ మైకులు కావాల్సిన మైకులు తీసుకోండి. ఇక్కడ 3 మైకులు ఉన్నాయి. అన్నా ఈ క్యాండిల్స్ ఏమైనా బాబా అయిపోయినాయా? లేవా క్యాండిల్స్? ఏంటి ఎక్కడ ఉన్నాడు చిరంజీవి? మా కోయిళ్ళన్నీ ముందు కూసేస్తూ ఉంటాయి కదా. క్యాండిల్స్ నాన్న పెట్టండి, 4 ఇట్ల మీద 4 పెట్టండి. క్యాండిల్స్ పిల్లలు 4 ఇక్కడ ఉండండి, మధ్యలో ఉండండి. 4 ఇంకా 6 ఉండాలి కదా. ఇంకా వాళ్ళిద్దరు పెద్ద పిల్లలు రండి. సిమియోన్, ఫినిహాస్ రావాలి త్వరగా. కమ్ ఫాస్ట్. అది సకరంగా రోస్
ఇక మీరు ఊదేసి మొత్తం అందరి చేతులు వేసేసి చేతులతో కోస్తారు, కాళ్ళతో కోస్తారు, కోసేయండి ఊదేయండి. అమ్మా పాట పాడు. దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండు క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక, పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక, దైవాత్మ దయంబు తెచ్చుచుండునుగాక, అంతా నా మోక్షంబు అందజేయునుగాక. విజయము ఈ పాట విలువారిగామే, విజయము ఈ పాట విలువారిగామే, మిత్రుడారాయము మైత్రితో పరాధికమైన మాటలు వాసింతో మన్నానాతో వేణు మిత్రుడారాయము. Happy birthday to you, Amma, Sharon, and happy wedding anniversary for Christopher and ఓదలు మాత్రం మీరు ఓదండి, మిగతాదంతా వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు. రండి అది కూడా వెరీ గుడ్ అన్న. కట్ చేయండి అన్న, మీరు కట్ చేస్తారు. నిలబడండి ఒకసారి ఫోటో తీసేస్తాను. అమ్మా రండి రండి, అందరూ నిలబడండి ఒకసారి. కట్ చేయండి కట్ చేయండి కట్ చేయండి. కట్ చేసిన ఒకటి కాదన్న, అది ముక్కలు పెట్టండిరా, అన్నిటి మీద పెట్టండి కత్తి, మళ్ళీ లేకపోతే మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు. కట్ చేయకపోతే కట్ చేసేయండి, లేకపోతే మళ్ళీ వెనక్కి షాప్కి కానీ ఇస్తారు అనుకో. ఒక్కొక్కరు వచ్చి పెట్టేసి బెటర్ అండి. చేత పట్టుకుంటానా, చేత పడేస్తారు, చేత పట్టుకుంటానా, చేత పట్టుకుని నలుగురు తినిపించండి ముందు, ఆ నలుగురు మీకు తినిపిస్తారు. మీ 4 కేకులు బావి పెట్టా. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్. ఏది నచ్చితే తీసుకుని వెళ్ళిపోండి అన్న ఇంటికి. నాన్న కింద పడేకిరా.
మీకేది ఇష్టంరా ఏమ్మా ఇది మామూలుగా అయితే కేక్ ఆప్షన్ ఉండవు కానీ మీకు ఇక్కడ ఆప్షన్ వచ్చింది ఏ కేక్ కావాలి టిష్యూలు ఏమున్నాయా ఈ సమయంలో సంఘ ప్రకటనలు గమనించండి. మరి యథావిధిగా ప్రతి శనివారం అంటే ఈ శనివారం మాత్రం ఆరాధన ఉండదండి. ఇక్కడ ఈ శనివారం ఆరాధన ఉండదు. వచ్చే శనివారం నుంచి యథావిధిగా శనివారం ఆరాధన ఇక్కడ జరుగుతుంది. శుక్రవారం ఆరాధనలు యథావిధిగా మరి 3 సంఘాల్లోనూ మంగాపూర్, సార్మియా అదే రీతిగా హవాలీలో జరుగుతాయి. తర్వాత ఈ నెల 25, 25, 26, 27 ఈ 3 రోజుల్లో గుంటూరు మహాసభలు జరుగుతున్నాయి కనుక మరి దేవుని మహిమాధ్యమే జరుగులాగిన ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నాం. మరి గుంటూరు సభలు ఖర్చుతో కూడిన పని. మరి పోయిన వారం అనౌన్స్ చేసినట్టుగా ఎవరైనా మీకు ప్రేరేపణ కలిగి వస్తు రూపేణ కానీ మరి వంట సామాన్ల రూపేణ కానీ డబ్బుల రూపేణ కానీ ఏ రీతిగా మీరు అందజేయాలనుకుంటే తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ నెల 23వ తారీఖున చండి గారి మేనల్లుడు వివాహం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వివాహం దేవునికి మహిమాంతంగా జరిగేలాగా ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 31వ తారీఖున శనివారం మరి బైబిల్ మిషన్ ప్రత్యక్ష దినం. దాని కొరకే ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఫిబ్రవరి 6వ తారీఖున మరి మనం బయటికి వెళ్తాం కదండి సంవత్సరానికి ఒకసారి. అది ఫిబ్రవరి 6 కదండి 13 కదా 6వ తారీఖు. సరే ఫిబ్రవరి 6వ తారీఖున మరి ఏర్పాటు చేయబడింది కనుక ప్రతి ఒక్కరు ప్రార్థించండి. అదే రీతిగా మే నెల 26, 27, 28, 29 తేదీల్లో మరి సభలు జరపాలనే ఆలోచనలో ఉన్నాం కనుక అది దేవుని మహిమార్థమై మరి దేవునికి భయంకరంగా జరుగులాగా ప్రతి ఒక్కరు ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు విమల గారి మేనల్లుడు నిఖిత్ కుమార్ గారి పుట్టినరోజు ఏంటంటే ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థించండి. ఈరోజే డేవిడ్ గారి అబ్బాయి అభిషేక్ పుట్టినరోజు అండి. ఆ బిడ్డ గారు మణిగారి మనవుడు ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థించండి. తీసుకోండి. టిఫిన్ ఒకసారి చెప్పు. Don't